హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మన ఇంట్లో ఉన్నటువంటి హోమ్ అప్లయన్సెస్ యొక్క వాటేజెస్ అయితే ఎంతెంత ఉంటాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మన ఇంట్లో యూజ్ చేసేటువంటి సీలింగ్ ఫ్యాన్ కానీ, ట్యూబ్లైట్స్ కానీ, లేకపోతే ఎయిర్ కండిషనర్ కానీ అవి ఎంతెంత వాటేజ్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటాయో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కెమెరా యాంగిల్ అనేది రొటేట్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు మన ఇంట్లో ఉన్నటువంటి హోమ్ అప్లయన్సెస్ యొక్క వాటేజెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు ఇక్కడ చూడొచ్చు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ అని రాసింది. అలాగే హోమ్ అప్లయన్సెస్ వాటేజెస్ అయితేనే ఉంది. మీకు మన ఇంట్లో ఫస్ట్ వన్ వచ్చి మనకి ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి. ఎల్ఈడి బల్బ్స్ యొక్క వాటేజ్ ఎంత ఉంటుందంటే మీకు 7 వాట్ ఉంటుంది, 9 వాట్ ఉంటుంది, 10 వాట్ ఉంటుంది, 12 వాట్ ఉంటుంది, 15 వాట్స్ ఉంటుంది, 18 వాట్స్ ఉంటుంది, 200 వాట్స్ ఉంటుంది. ఇంకా మీకు లేటెస్ట్గా ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ కూడా వచ్చాయి. మీకు 40 వాట్స్ ఉన్నటువంటి ఎల్ఈడి బల్బ్స్ కూడా వచ్చాయి. అది మీకు ప్రైస్ వచ్చి మీకు అరౌండ్ మీకు 600 నుండి 800 రూపీస్ వరకు ఉంటుంది. అవి మీకు 40 వాట్స్ ఉన్నటువంటి ఎల్ఈడి బల్బ్స్ కంపెనీస్ ఏముంటాయంటే మీకు క్రాంప్టన్ కానీ, ఫిలిప్స్ కానీ వచ్చాయి. అవి మీకు బట్టల షాప్లో రీసెంట్గా అయితే కొత్తగా లాంచ్ అయ్యాయి. బట్టల షాప్లో అయితే యూజ్ చేస్తున్నారు. అలాగే మనకి సెకండ్ వన్ వచ్చి ట్యూబ్లైట్స్ వచ్చి మీకు 4 ఫీట్ ఉంటాయి. 4 ఫీట్ ట్యూబ్లైట్స్ వచ్చి మీకు 36 వాట్స్ ఉంటుంది, 40 వాట్స్ ఉంటుంది. మీకు ట్యూబ్లైట్స్ నేను చెప్పేది. అలాగే మీకు థర్డ్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ సీలింగ్ ఫ్యాన్ ఉంది. సీలింగ్ ఫ్యాన్ వాట్స్ వచ్చి కంపెనీ ఫ్యాన్ అయితే మీకు 70 వాట్స్ టు 80 వాట్స్ అయితే తీసుకుంటుంది. అది మీకు నాన్ కంపెనీ ఫ్యాన్స్ ఉంటాయి, అంత ట్రస్టెడ్ బ్రాండ్స్ అయితే కావు. అవి వచ్చి మీకు 100 వాట్స్ నుండి 120 వాట్స్ వరకు మీకు వాటేజ్ అయితే తీసుకుంటుంది. అలాగే మనకి ట్యూబ్లైట్స్లో వచ్చి మీకు టూ ఫీట్ ట్యూబ్లైట్స్ ఉన్నాయి. 2 ఫీట్ ట్యూబ్లైట్స్ వచ్చి మీకు 20 వాట్స్ ఉంటాయి. నేను చెప్పి ట్యూబ్లైట్స్ గురించి. అదే మీకు ఎల్ఈడి ఫిట్టింగ్స్ వచ్చాయి లేటెస్ట్గా. మీకు ఎల్ఈడి ఫిట్టింగ్స్ అయితే మీకు 18 వాట్స్ ఉంటాయి, మీకు 20 వాట్స్ ఉంటాయి, 24 వాట్స్ ఉంటాయి. అవి మీకు ట్యూబ్లైట్స్తో పోల్చుకుంటే ఎల్ఈడి ఫిట్టింగ్స్ లైటింగ్ అయితే బాగుంటుంది. కొంతమందికి ఎల్ఈడి ఫిట్టింగ్స్ అయితే సూట్ అవ్వవు, ఎందుకంటే వాళ్ళకి ఐస్ అయితే స్ట్రైన్ అవుతాయి. వాళ్ళు ట్యూబ్లైట్ ఫిట్టింగ్స్ అయితేనే ఇష్టపడగలరు. కొంచెం వయసులో పెద్దవాళ్ళు, ఒక 60 సంవత్సరాలు గట్రా ఉంటాయి కదా, వాళ్ళకైతే ట్యూబ్లైట్సే ప్రిఫర్ చేయండి. కొంచెం మధ్య వయసులో ఉన్న వాళ్ళకైతే మీరు ఎల్ఈడి ఫిట్టింగ్స్ అయితే ప్రిఫర్ చేయండి, మంచిది. అలాగే మనకి నాలుగోది వచ్చి మీకు 32 ఇంచ్ ఎల్ఈడి టీవీ మీకు 50 వాట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది అది. అలాగే మనకి ఐదోది వచ్చి ఇన్కాండిసెంట్ బల్బ్స్. ఇన్కాండిసెంట్ బల్బ్స్ అంటే మీకు ఒకప్పుడు అయితే యూజ్ చేసేవారు. బల్బ్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి అనుకోండి, మీకు మార్కెట్స్లో ఉంటాయి. ఆ బల్బ్ మనం ఆన్ చేస్తే ఎల్లో కలర్ లైటింగ్ వచ్చి మీకు వేడిగా ఉంటుంది. ఆ బల్బ్ నుంచి కూడా వేడి అనేది వస్తుంది. మీకు 40 వాట్ ఉంటుంది, 60 వాట్ ఉంటుంది, 100 వాట్స్ ఉంటాయి ఆ బల్బ్స్ అయితే. అలాగే మనకి సిక్స్త్ వన్ వచ్చి మీకు రిఫ్రిజిరేటర్ 200 వాట్స్ ఉంటుంది. రిఫ్రిజిరేటర్ మీకు సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే 200 వాట్స్ ఉంటుంది. అదే మీకు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అనుకోండి, లేకపోతే సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్ అనుకోండి, అవి మీకు వాటేజ్ అయితే పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ వచ్చి మీకు 300 వాట్స్ ఉంటుంది. మీకు సైడ్ బై సైడ్ డోర్స్ వచ్చి రిఫ్రిజిరేటర్ అయితే మీకు 500 వాట్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి సెవెంత్ వన్ వచ్చి వాటర్ ప్యూరిఫైయర్. మీకు వాటర్ ప్యూరిఫైయర్స్ వచ్చి మీకు 50 వాట్స్ ఉంటాయి. మీకు వాటర్ ప్యూరిఫైయర్స్లో కంపెనీస్ ఉంటాయి చాలా రకాలు. మీకు ప్యూరిటీ ఉంటుంది, యాక్వాగార్డ్ ఉంటుంది, మీకు కెంట్ ఉంటుంది. మీకు ఏ వాటర్ ప్యూరిఫైయర్ అయినా 50 వాట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. అలాగే మనకి ఎయిత్ వన్ వచ్చి 0.5 HP వాటర్ మోటార్ మీకు 372 వాట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. మన ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటర్ని పంప్ చేస్తూ ఉంటుంది కదా, పైన టెర్రస్ పైన ఉన్నటువంటి ట్యాంక్లోకి. ఆ మోటార్ వచ్చి మీకు 372 వాట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. అలాగే నైన్త్ వన్ వచ్చి 1 HP వాటర్ మోటార్ వచ్చి మీకు 745 వాట్స్ అయితే ఉంటుంది. మీకు 3 ఫేజ్లో కానీ సింగిల్ ఫేజ్లో కానీ 1 HP మోటార్ వాటేజ్ వచ్చి మీకు 745 వాట్సే ఉంటుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి 10th వన్ వచ్చి 0.5 HP అంటే మీకు 1/2 HP సబ్మెర్సిబుల్ మోటార్ వచ్చి 372 వాట్స్ అయితే తీసుకుంటుంది. అది మీకు 1 HP సబ్మెర్సిబుల్ మోటార్ వచ్చి మీకు 745 వాట్స్ తీసుకుంటుంది. మీకు HP అంతా సేమే ఉంటుంది 3 ఫేజ్లో కానీ సింగిల్ ఫేజ్లో కానీ. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి 12th వన్ వచ్చి ఐరన్ బాక్స్ ఉంది. ఐరన్ బాక్స్ వచ్చి మనకి 500 వాట్స్ ఉంటుంది, 750 వాట్స్ ఉంటుంది, 650 వాట్స్ ఉన్నటువంటి ఐరన్ బాక్సెస్ కూడా ఉంటాయి. మీకు ఇక్కడ వాటేజ్ పెరిగే కొలది ఐరన్ బాక్స్లో మీకు అవి బాగా పనిచేస్తాయి. హీటింగ్ అనేది త్వరగా హీట్ అనేది ఎక్కడం మొదలవుతుంది. ఎప్పుడైనా మీరు వాటేజ్ అనేది ఎక్కువ అనేది తీసుకోండి, 500 వాట్స్ కానీ 750 వాట్స్ కానీ. మీకు ఇవైతే త్వరగా వేడెక్కితే ఐరన్ కూడా మీరు ఫాస్ట్గా చేసుకోవచ్చు మీ క్లాత్స్ని. అలాగే మీకు 13 వన్ వచ్చి ఎమర్షన్ వాటర్ హీటర్ ఉంటుంది. మీకు 1000 వాట్స్ ఉంటుంది. ఎమర్షన్ వాటర్ హీటర్ అంటే మీరు బకెట్లో పెట్టుకుంటారు చూసారా, బకెట్లో మనం వాటర్ అనేది పెట్టుకుని ఎమర్షన్ వాటర్ హీటర్ అనేది మనం కనెక్ట్ చేసుకుని యూజ్ చేస్తూ ఉంటాం. అది మనకి 1000 వాట్స్ అయితే ఉంటుంది. అలాగే మీకు 14th వన్ వచ్చి మీకు
గ్రేజర్ ఉంటుంది. గ్రేజర్ వచ్చి మీకు 1500 వాట్స్ ఉన్నటువంటి గ్రేజర్ ఉంటుంది. మీకు 2000 వాట్స్ ఉన్నటువంటి గ్రేజర్ ఉంటుంది. అలాగే 3000 వాట్స్ ఉన్నటువంటి గ్రేజర్ ఉంటుంది. మీకు ఈ 1500 ఈ 2000 వాట్స్ ఉన్నటువంటి గ్రేజర్స్ అయితే మీకు స్టోరేజ్ వాటర్స్ అయితే ఉంటాయి. మీకు స్టోరేజ్ వాటర్ సెట్స్ వచ్చి 10 లీటర్స్ ఉంటాయి, 15 లీటర్స్ ఉంటాయి, 20 లీటర్స్ ఉంటాయి, 25 లీటర్స్ కూడా ఉంటాయి. అలాగే మనకి 15th వన్ వచ్చి ఇన్స్టెంట్ వాటర్ హీటర్. ఈ ఇన్స్టెంట్ వాటర్ హీటర్ ఎంత చెప్పాను కదా, 3 కిలోవాట్ ఉంటుంది. మీకు స్టోరేజ్ వచ్చి 1 లీటర్ నుండి 3 లీటర్స్ వరకు ఉంటుంది. మనకి పేజ్ అయితే అయ్యింది. ఇంకో పేజ్ అయితే నేను పెడుతున్నాను. ఇప్పుడు మనకి 16th వన్ వచ్చి వాషింగ్ మిషన్ ఉంది. ఫుల్లీ లోడ్ ఇది. ఫుల్లీ లోడ్ వచ్చి మీకు 500 వాట్స్ అయితే ఉంటుంది వాషింగ్ మిషన్. అలాగే మనకి 17th వన్ వచ్చి వాషింగ్ మిషన్, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ ఉంటుంది. విత్ వాటర్ హీటర్ ఉన్నటువంటి వాషింగ్ మిషన్ ఉంటాయి. మీకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్లో మీకు 2 కిలోవాట్ ఉన్నటువంటి ఉంటాయి, మీకు 2.5 కిలోవాట్ ఉన్నటువంటి, 3 కిలోవాట్ ఉన్నటువంటి వాషింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. అందులో ఉన్నటువంటి హీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క వాషింగ్ మిషన్లో అయితే మీకు 1.5 కిలోవాట్ ఉన్నటువంటి వాటర్ హీటర్ని ప్రొవైడ్ చేస్తారు. అదే మీకు ఒక్కొక్క కంపెనీస్ అయితే మీకు 2 కిలోవాట్ ఉన్నటువంటి వాటర్ హీటర్ని ప్రొవైడ్ చేస్తే, ఇంకొక కంపెనీస్ ఉన్నాయనుకోండి మీకు 3000 ఉన్నటువంటి వాటర్ హీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అలాగే 18th వన్ వచ్చి మనకి డిష్ వాషర్ అని ఉంటుంది. డిష్ వాషర్ అంటే మీకు ప్లేట్స్ అయితే క్లీన్ చేస్తూ ఉంటుంది. ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళ ఇళ్ళలో ఉంటుంది డిష్ వాషర్ అయితే. అది వచ్చి మీకు 1200 వాట్స్ నుండి 1500 వాట్స్ వరకు తీసుకుంటుంది. కానీ డిష్ వాషర్ అనేది చాలా వాటర్ అయితే తీసుకుంటుంది. ఇంచుమించుగా మీకు వాషింగ్ మిషన్ అనేది ఎంత వాటర్ తీసుకుంటుందో డిష్ వాషర్ కూడా అంతే వాటర్ అయితే తీసుకుంటుంది. అలాగే మనకి 19th వన్ వచ్చి మైక్రో ఓవెన్. మీకు మైక్రో ఓవెన్ వచ్చి 1800 వాట్స్ నుండి 2000 వాట్స్ వరకు తీసుకుంటుంది మైక్రో ఓవెన్. మీకు మైక్రో ఓవెన్ అనేది మీకు ఎలా పనిచేస్తుందంటే, మీకు మైక్రో వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో మీకు ఏమైనా మనం ఆహార పదార్థాలు వేడి చేసుకోవాలనుకోండి, ఒక బౌల్లో పెట్టి అందులో కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే మనం సెట్ చేసుకుంటే ఆ మైక్రో వేవ్స్ ద్వారా ఆ ఫుడ్ అనేది వేడెక్కడం అయితే మొదలవుతుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు రీసెంట్గా మీరు వార్తల్లో వినే ఉంటారు, మైక్రో ఓవెన్లో గుడ్డులు అనేవి ఉడకబెట్టుకుని తినడం వల్ల ఒక ఆడవాడికైతే కళ్ళు అయితే పోయాయి. మీకు అందులో వాటర్ వేయకుండా మీకు ఈ మైక్రోవేవ్ను కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే సెట్ చేసుకుని మీకు బాయిల్ చేయకుండా ఎగ్స్ అనేవి డైరెక్ట్ ఎగ్స్ అనేవి అందులో పెట్టేసి ఆ వేడి ద్వారా ఉడికిపోతాయి అనుకుని ఆమె చేసింది ఈ ప్రయత్నం. ఆ ఉడికిపోయినటువంటి గుడ్లని ఏం తినడం వల్ల కళ్ళు అయితే పోయాయి. మైక్రోవేవ్తో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు ఫస్ట్ గ్యాస్ స్టవ్ మీద వండినటువంటి ఫుడ్ మళ్ళీ మీరు వేడి చేసుకోవాలంటేనే మైక్రోవేవ్ అయితే యూజ్ చేయండి. డైరెక్ట్గా మీరు మైక్రోవేవ్లో పెట్టేసి వండేయకండి. మీరు మైక్రోవేవ్స్లో అయితే మీరు కేక్స్ గట్రా చేసుకోవచ్చు. మీరు కేక్స్ అయితే మీకు పిండి ఉంటుంది కదా, పిండి, ఎగ్ వైట్ ఇవన్నీ మీరు ముందుగా కలుపుకొని ఒక బౌల్లో పెట్టుకొని కేక్ చేసుకుంటారు, అది వేరే విషయం. ఆమె అయితే డైరెక్ట్ ఎగ్స్ అయితే మైక్రోవేవ్లో పెట్టేసి ఆన్ చేసింది కాన్స్టెంట్ టెంపరేచర్ పెట్టుకుని. అవి బాయిల్ అయిపోయిన తర్వాత తీసుకుని తినేయడం వల్ల తన కళ్ళు అయితే పోయాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి మైక్రోవేవ్తో. అలాగే మీకు 21 వచ్చి 110 ఎయిర్ కండిషనర్ వచ్చి మీకు 900 వాట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది 110 ఎయిర్ కండిషనర్స్. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు 21 వచ్చి మనకి 1.5 టన్ ఎయిర్ కండిషనర్ వచ్చి 1800 వాట్స్ అయితే తీసుకుంటుంది మనం ఉన్నటువంటి ఎయిర్ కండిషనర్స్ అయితే. అదే మీకు 2 టన్ ఎయిర్ కండిషనర్స్ కూడా ఉంటాయి. 2 టన్ ఎయిర్ కండిషనర్స్ వచ్చి మీకు 2400 వాట్స్ అయితే తీసుకుంటుంది. అలాగే మనకి 22 వచ్చి వ్యాక్యూమ్ క్లీనర్. మీకు వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చి 200 వాట్స్ వరకు తీసుకుంటుంది వాట్స్ అయితే మీకు. అలాగే మీకు 23rd వచ్చి హోమ్ థియేటర్స్ ఉంటాయి మన ఇంట్లో. హోమ్ థియేటర్స్ వచ్చి మీకు 500 వాట్స్ నుండి 100 వాట్స్ వరకు కన్జ్యూమ్ చేస్తాయి. కొంచెం ఎక్కువ పిఎంపిఓ ఉన్నటువంటి హోమ్ థియేటర్స్ అనుకోండి, అంటే మీకు 1000 లేకపోతే 2000 పిఎంపిఓ ఉన్నటువంటి హోమ్ థియేటర్స్ ఉంటాయి. అవి మీకు 200 వాట్స్ వరకు కన్జ్యూమ్ చేస్తాయి. అలాగే మనకి లాస్ట్ వన్ వచ్చి మీకు రూమ్ హీటర్. రూమ్ హీటర్స్ వచ్చి మీకు 1000 వాట్స్ నుండి 2000 వాట్స్ వరకు తీసుకుంటుంది ఈ రూమ్ హీటర్స్ అనేవి. ఈ రూమ్ హీటర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, మీకు శీతాకాలంలో రూమ్ చల్లబడిపోతూ ఉంటుంది కదా, అప్పుడు ఎయిర్ కండిషనర్స్ గట్రా ఎవరు యూజ్ చేయరనుకోండి, అప్పుడు ఈ రూమ్ హీటర్స్ అయితే యూజ్ చేస్తారు. ఈ రూమ్ హీటర్స్ అయితే మీకు 1 కిలోవాట్ ఉంటాయి, 2 కిలోవాట్స్ ఉంటాయి. అవి మీకు రూమ్ని వేడి చేస్తూ ఉంటాయి. మీకు లోపల ఎలిమెంట్ ఉంటుంది, ఆ ఎలిమెంట్ అనేది వేడెక్కుతూ ఉంటుంది. అప్పుడు రూమ్ అనేది ఒక కాన్స్టెంట్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మీరు రూమ్ హీటర్స్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు మన ఇంట్లో ఉన్నటువంటి హోమ్ అప్లయన్సెస్ అనేవి ఎంతెంత వాటేజ్ కన్జ్యూమ్ చేస్తారో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.